మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అనేక అంశాలకు సంబంధించి సుమన్ టీవీ వరుసగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో ముఖ్యంగా కేకే సర్వే సంస్థ చేసినటువంటి ఎనాలిసిస్ని విశ్లేషిస్తూ వచ్చింది ఇంతకాలం. ఫైనల్గా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ని కేకే సర్వేస్ రివీల్ చేసింది. సో ఇందులో కూడా చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి వాస్తవ రూపంలో ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశాలు. అలానే మిగతా సర్వేలతో పోల్చినప్పుడు కేకే సర్వే సంస్థ ఎక్స్ట్రీమ్ నంబర్స్ చెప్పిందా, ప్రాక్టికల్గా ఇవి సాధ్యమవుతాయా లేవా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. సో ఈ డౌట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కేకే సర్వేస్ ఫౌండర్ కేకేతోనే మాట్లాడి మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేకే సర్వేస్ ఫౌండర్ కేకే మనతో స్టూడియోలో ఉన్నారు. కేకే గారు నమస్తే. అడగండి సార్. ఏది క్లారిఫికేషన్ ఇవ్వాలి? చాలా పెద్ద నంబర్ చెప్పారు. కూర్చొని మొత్తం క్లారిఫై చేస్తాను. ఏదైనా మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే చాలా పెద్ద నంబర్ చెప్పారు మీరు. నేను ఇప్పటివరకు చూసినటువంటి సర్వేస్లో ఏది కూడా మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్లో ఒక మార్జిన్ అనేది ఉంటుంది. కరెక్ట్. సో ఆ మార్జిన్ చెప్పడం ఒక పద్ధతి, లేదా సింగిల్ డిజిట్ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ రిస్క్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 151 థంపింగ్ మెజారిటీ, ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఎక్స్పెరిమెంట్ అంటే ఆ రేంజ్లో ఏ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాలేదు. విడిపోయిన తర్వాత జరిగిన రెండే ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడా కూడా కాలేదు. అంటే 151 రేంజ్లో అది రీచ్ కావడం అనేది మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ అయింది. మొన్న గుజరాత్ ఎలక్షన్స్ 155కి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతోనే బ్రేక్ అయింది. నేషనల్ రికార్డ్ ఇదా నా ఇంతకాలం. సో మీరు నేషనల్ లెవెల్లో ఒక వర్స్ట్ రికార్డు మళ్ళీ ఏపీలో సూచిస్తున్నట్టుగా ఉంది. మీ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పని ఇచ్చారు. అసలు ఏ క్రైటీరియా మీద ఇచ్చారు? దీన్ని నమ్మాలా, లేదంటే మీరు ఏమన్నా అంటే నమ్మాలనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం సార్. నేను దాని మీద కమెంట్ చేయను. వేరే సర్వే కంపెనీ మీద కమెంట్ చేయను. కాకపోతే నంబరు మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఎంత వచ్చినా కానీ 100 సీట్లు పోతాయేమో 50 వస్తాయిగా అన్న ఫిగర్ ఉంటుంది. వర్స్ట్ కేసులో ఓడిపోతాం అనుకున్నాను. ఇది జనరల్ ఫిలాసఫీ. కానీ 23 సీట్లకి వెళ్తుందా, 22కి వెళ్తుందా, 20 లోపు ఎలా వస్తుంది, ఇవనేది నెంబర్కి దానికి సెంటిమెంట్ ఉండదు కదా. 150 సీట్లు వచ్చిన వాళ్ళు, 151 సీట్లు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఫేవరెట్గా ఉండదు. 50 సీట్లు పోయినా 100 కొడతామని, లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు 100 సీట్లు పోయినా ఇట్లా ఈ ఫార్ములా ప్రకారం నియోజకవర్గాలు నిలబడదు సార్. మీకు పోటీ చేసే నియోజకవర్గంలో అక్కడ సమీకరణాలు ఏంటి, అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఏంటి, అక్కడ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఇండివిజువల్ నియోజకవర్గాలు వేసుకున్నప్పుడు టోటల్గా వేసినప్పుడు 14 వచ్చింది. 14 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓవరాల్గా దాన్ని సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం. మాకు భయం వేసింది. 14 అనేది నరమానవుడు నమ్మేటట్లేదు. కానీ నెంబర్కి ఎమోషన్ లేదు కదా. మాకు ఎమోషన్ ఉంది. 14 అనేది నెంబర్ అనేది కష్టంగా ఉంది. అప్పటికి నేను 14లో ఎవరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను 6, 8 మేము డివైడ్ చేసాం. ఓకే, మీరు చూసుంటారు. 6 నియోజకవర్గాలు ఈ కన్ఫామ్ సీట్లు, మిగతా 8 చోట్ల టఫ్ ఫైట్లు ఉన్నాయి. ఈ టఫ్ ఫైట్లు మేము కన్సిడరింగ్ దట్ వైఎస్ఆర్సీపీ వేవ్ సైడ్ ఉంది అని, అంటే ఆ సైడ్ మూవీ ఉంది. పొంగనూరులో ఒక 5,000 తన్నా బయటపడతారులే, తునిలో ఒక 4-5 తన్నా బయటపడతారులే అని ఒక స్లైట్ ఎడ్జ్ తీసుకుంది కష్టం ఉంది. మిగతా అన్ని దాటేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇచ్చుకోక తప్పలేదు అవి. కానీ అంటే ఒకటి, ఇప్పుడు అసలు మీ మెథడాలజీ ఏంటి? మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ కానీ, మీరు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి? ఏ బేసిస్ మీద చేశారు ఇది? ఎందుకని ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుందంటే, మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు మీవే ఎక్స్ట్రీమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సందేహం వస్తుంది. ఇంత పాసిబుల్ ఎట్లా ఉందంటే, అచ్చెన్నాయుడు గారు ఒకసారి మీటింగ్లో అనౌన్స్ చేశారు 160 సీట్లతో మేము అధికారంలోకి వస్తాం. మీరు చెప్పింది అట్లనే ఉంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందని అనుకోవాలా, లేదా క్రియేట్ చేసేదానికి అలా మాట్లాడచ్చు, లేకపోతే ఆయనకు ఒక అంచనా ఉండి అలా మాట్లాడచ్చు, మనకు తెలియదు. కానీ ఇండివిజువల్గా ఇప్పుడు మనం ఈ టైం కూర్చొని మాట్లాడుతున్నాం సార్. కానీ ఓవరాల్గా వేరే సర్వే కంపెనీలు ఏమి ఇస్తున్నాయి, మనది ఎక్స్ట్రీమ్ అయిపోద్దేమో, లేకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మన దారుణం అవుద్దేమో, రాష్ట్రం మొత్తం మీద ఒక బాంబులా పేలుద్దేమో, ఇలాంటి మాకు మేము పెట్టుకోలేదు. మేము చెప్పేటప్పుడే మాకు కాస్త దారుణంగానే ఉంది నెంబరు. ఎలా చెప్దాం, కరెక్ట్గా చెప్దాం. అప్పుడు చాలామంది మా టీం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, అన్న ఇప్పుడు 15 అనుకుంటున్నారు, 14 నియోజకవర్గాలు అనుకుంటున్నారు గెలిచేది, మనం మీరు సేఫ్గా +10 -10 చెప్పుకోండి కదా అనుకున్నారు. మాకు ఓవరాల్ మేము కన్సల్ట్ చేసి కాదు, మనం సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం. ప్లస్ నిజంగా ఒక 5 పెరిగిన రేపు పొద్దున మన మిస్టేక్ అయితే ఒక 20 లోపు +5 అనుకోనండి. ఒక రీజనబుల్గా అవుతున్నాడు కూడా కమెంట్ చేయడు. మీరు 14 అన్నారు, 18 వచ్చాయి కదా, 21 జనసేన గెలుస్తున్నారు, 20 గెలిచింది అని ఎవరు కమెంట్ చేయరు. దగ్గరగా ఒక సింగిల్ నెంబర్ చెప్తే ట్రై చేద్దాం, మన ఎఫర్ట్స్ పెడదాం దాని వైపు. మేబీ కొంచెం మిస్ అయినా పీపుల్ విల్ అండర్స్టాండ్ అని. పూర్తిగా వెస్ట్ ఈస్ట్ వైపు మనం వెస్ట్ వెళ్ళింది అనుకోండి, మనం కూడా వెస్ట్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే సార్, అసలు మీరు నాకు ఒకటే క్లారిటీ ఇవ్వండి. అసలు మీరు ఈ నంబర్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా ఇప్పుడు? ఎందుకంటే ఓవరాల్గా సర్వేలు అన్నీ వచ్చినాయి. సరే ఓకే, మీరు అన్ని సర్వేలు చూసారా లేదా, లేదా మీరు ఫాలో అయ్యారా లేదా చూస్తే యావరేజ్గా ఇప్పుడు ఒక 100 సర్వేస్ రిలీజ్ అయినాయి, ఒక 10 సర్వేస్ రిలీజ్ అయినాయి అనుకుందాం. యావరేజ్గా చూస్తే
5-6 సర్వేలు టఫ్ ఫైట్ 2-4% మార్జిన్ అనేది కమ్యూనికేట్ చేసినాయి అందరికీ కూడా. నంబర్స్ పక్కన పెడదాం, పర్సంటేజ్ విషయంలో 1-2 సర్వేలు వైసీపీనే గెలుస్తుందని చెప్పింది, ఇంకొకటి 2 సర్వేలు టీడీపీనే గెలుస్తుందని క్లియర్గా చెప్పింది. బట్ టఫ్ ఫైట్ అనేది మేజర్ షేర్గా కనిపిస్తుంది ఓవరాల్ ఎగ్జిట్ పోల్ సినారియో చూసినప్పుడు. మీరు ఇచ్చింది ఎక్స్ట్రీమ్, అంటే కంప్లీట్ ఇదే క్లియర్ అనేటువంటి పిక్చర్ లాగా ఉంది. కాబట్టి ఈ నంబర్స్కి మీరు కమిట్ అయి ఉంటారు. కమిట్ అయినా సార్ 100%. మీకు ఎలక్షన్స్ రిజల్ట్ వరకు నేను కమిట్ అయినా సార్. రిజల్ట్ వచ్చేదాకా ఇంకా కమిట్ అయినా లేదు సంబంధం లేదు కదా. మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒకటి ఛానల్ లైవ్లో ఉంటాం, నేను లైవ్లో ఉండే మాట్లాడతాను. అప్పుడు కూడా లైవ్లో ఉండే మాట్లాడే, లేకపోతే 14 కాదు 22 వచ్చాయంటే ఈ 6 నియోజకవర్గాలు మిస్ అయ్యాం సార్, సారీ అని చెప్పుకుంటాం. లేదు పూర్తిగా కంప్లీట్ లేకుండా 40-50 నియోజకవర్గాలు వచ్చాయనుకోండి, చాలా దారుణంగా ఉంది, ఇంకా మేము సర్వేకి కరెక్ట్ కాదు అనుకుంటాం. అసలు వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, ఇంకోసారి సర్వే అనేది పనికిరాం, కరెక్ట్ కాదు. దానికి ఒప్పుకుంటారు, ఇంకోసారి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే దానికి అంటే మనకు మాట్లాడడం, చెప్పడం, పిల్లలకి చదవడం, స్కూల్ టీచర్గా మనకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇంకా సర్వే అనేది మనం ఇంకా కరెక్ట్ కాదు, ఇంకా వెళ్ళడం కానీ చేయడం. మీ నంబర్స్ కంప్లీట్ గా రివర్స్ అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలో పరిస్థితి ఉంటే, ఎందుకంటే కొంతమంది చెప్తున్న లెక్కల ప్రకారం వైసీపీ ఎడ్జ్ లోకి రావచ్చు. ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళని కోట్ చేస్తున్నాను అనుకో, ఎందుకంటే ఇప్పుడు ఆరామస్తాన్ సర్వే అనే దాని మీద కొంత స్టాండర్డ్ డిస్కషన్ జరుగుతుంది. సో అతను ఎవరి వైపు చెప్తారు అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో ఆయన చెప్పిన దానిలో కూడా పెద్ద వేరియేషన్ కాదు, నంబర్స్ పరంగా పెద్ద వేరియేషన్ ఏం కనబడలేదు, పర్సంటేజ్ పరంగా అయితే అసలు పెద్ద వేరియేషన్ కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది కూడా 94 నుంచి 104 వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అలానే విపక్షంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా అని చెప్పారు సార్. 104 ఆయన చెప్పింది నిజమైతే మేము ఇంకా ఎప్పటికీ లైఫ్లో కేకే సర్వే అనేది మీకు కనపడదు సార్. కేకే మామూలుగా ఏమైనా ఉంటే బయట గుర్తుపట్టి మాట్లాడచ్చు, కానీ కేకే సర్వేగా ఒక బ్రాండ్గా మీరు వదిలేస్తారు సర్వేలు చేయడం. ఇప్పుడు దీంట్లో అంటే నేను నెంబరు కొంచెం అటు ఇటు మిస్ అవ్వచ్చు సార్, 4-5 నియోజకవర్గాలు అటు ఇటు మారచ్చేమో, మేము తప్పు వచ్చేమో. ఆయన కాకుండా కంప్లీట్గా వ్యతిరేకంగా మేము చెప్పిందే మిస్టేక్ అయ్యి కంప్లీట్గా 90 నియోజకవర్గాలు పైన 88 అనుకోండి సార్, అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా, దానిపై 90 అంటే ఇంకా లైఫ్లో సుమన్ టీవీ వైపు రావడం కానీ కేకే సర్వీస్ చేయడం కానీ నేను పబ్లిక్గా సారీ చెప్పి ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పి చేస్తాను. ఎందుకంటే దానికి పనికిరాం కదా కరెక్ట్గా, అంత మిస్టేక్ అంటే ఎక్కడో మన మెథడాలజీలో కంప్లీట్ మిస్టేక్. ఇది నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ప్రజెంటేషన్స్ మనం అన్ని జిల్లాలని అనలైజ్ చేస్తూ మనం ఎక్కువ వీడియోలు చేసాం. మీరు చాలా సందర్భాల్లో వైసీపీ ఒకటే గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా సింగిల్ నెంబర్ అన్నప్పుడు కూడా నేను చాలా వరకు క్రాస్ చేశాను. ఎందుకంటే అంత చేశారు నెగిటివ్ ఫ్యాక్టర్ చేశారు. కమెంట్ లో కూడా మీరు కంప్లీట్ గా వైసీపీలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు. ఏదో ఒక రోజు బాగా గుర్తుంది, బ్లూ షర్ట్ ఏదో వేసుకుంటే మీరు వైసీపీలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేశారు. అది సహజం, మీ జాబ్ అదే కదా. నేను చెప్తున్నప్పుడు వంత పడుతూ భజన్ కాదు, నేను చెప్పిన దానికి ఏ పాయింట్ మీరు ఆపోజిట్ గా మాట్లాడారు. అదే యాజ్ ఎ జర్నలిస్ట్ డెఫినెట్ గా నా లాజిక్ నేను అప్లై చేయాలి, మీ స్టాండ్ అదే అంతే, అలానే చెప్తుంది. అందుకనే ఇప్పుడు నేను కూడా అంటుంది ఏంటంటే, ఒకవేళ మీ సర్వే కంప్లీట్ రివర్స్ అయ్యి ఉండేటువంటి పరిస్థితిలో డెఫినెట్గా నేను కూడా దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రజల ముందుకు కదా సార్. మీరు ఆ రోజు పిలవండి, నేను వస్తాను. ఒక నిజంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, నేను వస్తాను. కేకే మీరు పబ్లిక్గా సారీ చెప్పండి అంటే సారీ చెప్తాను, డెఫినెట్లీ క్షమాపణ పత్రం రాయండి, నేను ఇంకోసారి రాయండి, నేను లెటర్ రాసిస్తాను. ఏది చెప్పినా మీకు ఎందుకంటే మీకు ఆ హక్కు, అడిగే హక్కు ఉంటుంది, రాయాల్సిన ధర్మం కూడా నాకు ఉంటుంది. ఇంత పబ్లిక్గా ఇంత వైడ్ రేంజ్లో ఒక 10 సీట్లు అటు ఇటు అవ్వడం అనేది మామూలు విషయమే. కానీ ఇంత వైడ్ రేంజ్లో ఎక్స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ సే నాకు సారీ చెప్పండి, పబ్లిక్ సారీ చెప్పండి, లెటర్ రాయండి, ఇంకోసారి సర్వీస్ చేయొద్దు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా ఎందుకంటే ప్రేక్షకులు నేను పదే ఒక డిస్క్లైమర్ చెప్తూ వచ్చా. ఎందుకంటే ఈ సర్వే రెస్పాన్సిబిలిటీ ఎగ్జిట్ పోల్ గురించి కాదు, ప్రీ పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ విషయంలో కానీ కేకే అందిస్తున్నటువంటి ఫిగర్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కేకే సర్వేస్ది, కేకే సంస్థది. సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆసక్తి, ముఖ్యంగా వాటర్లో ఉన్నటువంటి యాంగ్జైటీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ అనాలిసిస్లు అందించింది. వాటితో పాటు కేకే సర్వీస్ కూడా ఒకటి. కాబట్టి ఈ నంబర్స్ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ సుమన్ టీవీ కూడా లేదు. కానీ కేకే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 161 ఆయన ఇచ్చినటువంటి ఫిగర్ టోటల్గా కూటమికి సంబంధించినంత వరకు, అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14కి ఫిక్స్ అవుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ±14 సీట్లు, అటు ఇటు 5కి ఒక ±5 అనేటువంటి ఒక రిలాక్సేషన్ మాత్రమే తీసుకుంటారు. అంటే బిలో 20 వైఎస్ఆర్సీపీ అవుతుంది అనేటువంటి పరిస్థితి కేకే చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇది రివర్స్ అయ్యి వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా కేకేతో నేను మళ్ళీ ఇంకో షో చేస్తాను, అందులో ఈ క్లారిఫికేషన్ ఇస్తాం రిజల్ట్ వచ్చిన తర్వాత. రివర్స్ అంటే మీరు చెప్పేది కంప్లీట్ రివర్స్. తప్పులైతే తప్పులు ఒప్పుకొని ఆ తప్పులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.